ఆవిడైతే క్లియర్‌గా చెప్పారు. ఏ పార్టీలో చేరను అనేది. బట్ సొంతంగా పార్టీ పెడతారా? లేదు రేపు మనసు మార్చుకొని నిజంగానే వేరే పార్టీలో ఏమైనా జాయిన్ అవుతారా? మళ్ళా సొంత గూటికే ఎళ్తారా? ఇవన్నీ గూడా రకరకాల చర్చలు వస్తున్న పరిస్థితుల్లో మొత్తం ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అనాలిసిస్ ఎలా? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు, యోయోటి ప్రేక్షకులకు, వీక్షకులకు శుభ సాయంత్రం. ఏదైతుందో ఇప్పుడు విజిత గారు శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. ఆగర్భ శత్రువులు, కడుపులో పుట్టిన వాళ్ళే శత్రువులు. సినిమాల దగ్గర వాస్తవం కూడా అదే కదా. ఇక్కడ చూద్దాం. ఇక్కడ రావణ్ ఏదేమంటే చూడు, లంక మన గర్కా భేద్ లంకాకు జలాయ అంటారు. ఇంటి భేదమే లంకను తగుల పెట్టింది. ఎందుకు? విభీషణుడు రావణుడు వినకపోవడంతోనే మొత్తం లంక నాశనం అయిపోయింది, రావణుడు చచ్చిపోయాడు. తర్వాత వాలి సుగ్రీవులు, వాలి గమ్మునుంటే సుగ్రీవుడు పోయి వాలి ప్రాణాన్ని మీదకి రాకపోవు కదా. తర్వాత అది పాండవులు కౌరవులు 5 లీమంటే కూడా సూది మోనగుణ అన్న దాని మీద అట్లా అయిపోయింది. ఏదైతే ఉందో మనకు ఎన్నో చరిత్రలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో కోడి ముందా గుడ్డు ముందా, కోడి ముందా గుడ్డు ముందా. ఇక్కడ కవిత గుడ్డు, కోడి కాదామె. విన్నారా? ఆమె ముందు రాలేదు. ఇక్కడ మనకు ఇది ఇవాళ ఈ ఎపిసోడు అయోధ్య ఇలా మొత్తం అఖండ భారతదేశంలో ఇదే కాదు ఫస్ట్ ఎపిసోడు. 1950 నుంచి 70 మధ్యన 20 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినాయి, కానీ ఈ రకం రాలే. ఎప్పుడైతే 1980లో నేషనల్ కాన్ఫరెన్స్లో ఫారూక్ అబ్దుల్లా వాళ్ళ బావ మధ్యన ఒక తగవ వచ్చింది, వాళ్ళ కుటుంబ పార్టీ కదా. తర్వాత 90లో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు వలిచింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు, దాని వెనుక సూత్రధారి కూడా కేసీఆర్. అప్పుడు విన్నారా? ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. తర్వాత 2000లో శివసేనల 2000, 2005లో నవనిర్మాణ సేన, ఇవన్నీ బాల్ ఠాకరే ఏదైతే ఉన్నదో రాజ్ ఠాకరే. తర్వాత 2010 తర్వాత శిరోమణి అకాలీదళ్ పంజాబ్లో అదొక కుటుంబ పంచాయతీ. తర్వాత డిఎంకే తమిళనాడులో ఏదైతే కరుణానిధి మీద స్టాలిన్, అలిగిరి వీళ్ళు కొట్లాడుకున్నారు. సమాజ్వాదీ పార్టీలో కూడా ఇటువంటి తగాదులు వచ్చినాయి. తర్వాత ఇండియన్ నేషనల్ ఇది ఉన్నది కదా హర్యానా పార్టీ జేజేపీ 2018లో చౌతాల వాళ్ళ మధ్యన వచ్చినాయి. తర్వాత పీడీపీలో కూడా ఈ తగాదు వచ్చింది. తర్వాత 2020లో బీఆర్లో కూడా ఈ పంచాయతీ మొదలైంది, ఆర్జేడీ వర్సెస్ దాని మీద. తర్వాత ఇక మొన్నటికి మొన్న 2021-24 మధ్యన వైఎస్ఆర్ పార్టీలో షర్మిల ఉన్న జగన్ ఎపిసోడ్ నడిచింది. తర్వాత జేఎంఎం ముక్తి మోర్చాలో కూడా ఈ పంచాయతీ ఉన్నది. మొన్నటికి మొన్న 2023-24లో ఎన్సీపీలో కూడా ఈ పెంట నడిచింది. వినరా? తర్వాత బీఆర్ఎస్లో ఇప్పుడు ఇది, తర్వాత జేడీఎస్లో కూడా నడిచింది. ఇక్కడ ఏదైతే ఉందో ఎట్లుంటుందంటే క్రైమ్ ఒక మనం ఈ నేరాలు ఘోరాలు చూసుకుంటే కానీ అది వైట్ కాలర్ అయినా లేకపోతే నీడ్ అయినా గ్రీడ్ అయినా వాళ్ళకి ఏంటంటే శని నెత్తి మీద ఉంటాడు అన్నట్టు. ఎప్పుడైతే ఉన్నాడో శని నెత్తి మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకో ప్రొజెక్షన్ ఉండదు. వాళ్ళు ఏంటంటే దీనికి కీడించి మేలించాలన్నది ఉండరు. ఎంతసేపు నేను మేలే ఉంటాను, నన్ను ఎవడు పట్టుకోరన్న ఉద్దేశంలో ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది మానవ సహజం అన్నట్టు, దాన్ని ఎవడు అవాయిడ్ చేయలేడు. ఇట్లా ఈ రకంగా కవిత ఎపిసోడ్లో కూడా ఏదైతే ఉందో కవిత కూడా కొద్దిగా ఓపిక పట్టాల్సింది ఉండే. ఇక్కడ కూతురు ముఖ్యమా పార్టీ ముఖ్యమా అంటే పార్టీ ముఖ్యం ఒక ప్రజాప్రతినిధికి. కూతురు సెకండరీ. విన్నారా? పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ రన్ చేయాలంటే ఇటువంటి వాళ్ళని పక్క పెట్టాలి. ఇవాళ కవి మీద కూతురు ముఖం చూసినంటే మిగతా వాళ్ళు కూడా జంప్ అయిపోతారు కదా, స్ప్లిట్ అవుతుంది. అదొక భయంకరమైన ప్రళయం వస్తుంది పార్టీలో, మొత్తం విచ్ఛిన్నానికి వస్తుంది. అటువంటి ఉద్దేశంలో ఆయన చేసిండు. కూతురుకు మీద ప్రేమ ఉందా లేదా మాట్లాడకుండా ఉండాల్సిందే అంటున్నారా మీరు కూడా? మాట్లాడాల్సిందే కాదు ఆమె ఒకటి. ఇంకొకటి మొన్నటికి మొన్న కాళేశ్వరం ముందు వచ్చి ఆమె బురద చల్లింది కదా ఎవరి మీద? హరీష్ మీద సంతోష్ మీద కరప్షన్ అలిగేషన్స్. అందులో రిపోర్ట్ వచ్చేది ఆ సందర్భంలో ఈమె ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అన్నది అది భయంకరమైన సిచ్యువేషన్. అది ఒక పెద్ద డ్యామేజ్ పార్టీకి. అట్లా ఇప్పుడు ఏమంటే చూడు, లంకలో పుట్టిన వాళ్ళు అందరు రాక్షసులే అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ ఖాందాన్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఫ్యూడ్ ఏదైతే ఉందో నాకు పెత్తనం అన్నది వర్గపోరు ఖచ్చితంగా నడుస్తుంది. అదొకటి. హరీష్ రావు మీద అంటే ఇవాళ బతికి బట్టగట్టి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఏర్పడ్డదంటేనే హరీష్ రావు లేకపోతే బీఆర్ఎస్ అయినాడు టీఆర్ఎస్ అయినాడో మునిగిపోయేది. కేసీఆర్తో కాకపోవు. ఈయన
గాడ్ ఫాదర్ కేసీఆర్ కావచ్చు, కాకపోతే గాడ్ మదర్ హరీష్ రావు. నీ పార్టీ ఫండ్ 2001 నుంచి మొదలు పెడితే 2014 దాకా నీ పార్టీకు బ్యాక్ బోను, ట్రెజరరు, ట్రబుల్ షూటర్ అన్నీ నడిపించింది హరీష్ రావే. అయి ఉండొచ్చు రామ్ గోపాల్ గారు. సరే, మొదట్లో అందరు కష్టము ఉంది, అందరూ కలిసే పార్టీని నిలబెట్టారు, ఉద్యమాలు చేశారు, అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు వీటన్నిటిని అడ్డు పెట్టుకొని అవినీతి చేశారు, దానివల్ల ఇవాళ కేసీఆర్కి చెడ్డ పేరు అనేది కదా ఆవిడ చెడ్డ పేరు అన్నది మనసుడు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. వీడు కరప్ట్, వాడు కరప్ట్ అని ఏవైతుందో నాన్ కరప్ట్ మాట్లాడితే అది నడుస్తుంది. ఎవరు గుమ్మడి నరసైనో, లేకపోతే చచ్చిపోయిన వావిలాల గోపాలకృష్ణనో, ఇప్పుడు అశోక్ గజపతి రాజు, ఇటువంటి వాళ్ళు మాట్లాడారు అంటే అది యోగి ఆదిత్యనాథ్ అటువంటి వాడు మాట్లాడి అంటే దానికి ఒక అర్థం పర్థం, దానికి ఒక వెయిట్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మడుగులో పడ్డ బర్రె మనిషికింత రుద్దింది అన్నట్టు మొన్నటికి మొన్న ఆమె లిక్కర్ స్కామ్లో 5 నెలల చిల్లర దాదాపు 6 నెలలు జైల్లో పోయి వచ్చినాక ఆమె వీళ్ళ మీద అలిగేషన్ చేయడం అది చాలా పెద్ద తప్పు కదా. నీకు ఇప్పుడు ఏదైతుందో కొద్దిగా ఉండాలి. ఆస్తులు ఎక్కడ పోవు, తండ్రి అంత గుడ్డిగా ఒక్కనికే కేటీ రామారావుకి అప్పచెప్పిపోడు కదా. అయితే దేని మీద ఆస్తుల పంపకం అన్న కాడ కాదు, ఇక్కడ అధికారం లేకపోతే పిచ్చిలేస్తుంది. మీకు చెప్పిన కదా గతంలో ఎన్నోసార్లు ఏదైతుందో రక్తకాన్ నీరు సినిమానే నిదర్శనం. మనకు ఎప్పుడు 50-60 ఏళ్ళ కింద ముందు మూవీ దాంట్లోనే చూపెట్టాడు ఆ కాలంలో రాబోయేది ఎట్లున్నది అన్నది. ఇక్కడ కవిత కరప్షన్ ఇష్యూ గురించి మాట్లాడాల్సింది లేదు. ఇక్కడ ఆమెకు టైం బాగలేదు, ఆమె సైలెంట్గా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది. మౌనమే అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. దాని మీద అగ్గి మీద ఆజ్యం పోసినట్టు కోట్ వేసుకుంటూ పోతే 1 by 1 ఈ పార్టీ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఆవిడ ఎప్పుడైతే మాట్లాడుకుంటూ వస్తున్నారో అప్పుడే కేసీఆర్ కేటీఆర్ పిలిచి మాట్లాడుంటే ఈ రోజు ఈ పరిస్థితి పిలిచి మాట్లాడిన ఇక విస్తా గారు నేనేమంటున్నా, దొంగతనం చేసేవానికి నేను ఎట్లా దొంగతనం చేయాలంటారు. ఎవడు ఎన్ని సూచనలు సలహాలు ఇచ్చినా వాడిని టార్గెట్ అచీవ్ చేసుకుంటారు. అక్కడ టార్గెట్ అచీవ్ కావాలన్న ఉద్దేశంలో పోతారు. ఇక్కడ నేనేమంటున్నా, వీటిలో మొట్టమొదట ఇలా తెలంగాణ ఏర్పడడానికి అంకురార్పణ చేసింది చచ్చిపోయిన పాపం స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి, కర్ణం రామచంద్రరావు, తర్వాత ఎవరు మన దేవేందర్ గౌడు. వీళ్ళు ఏదైతుందో ఈయనకు అడ్డం పెట్టిన దానికి ఆల్రెడీ మూత ఏదైతుందో పెండింగ్ నుండి తొలి దశ ఉద్యమం అది మొత్తము శ్మశానం ఏదైతుందో డెడ్ బాడీ కింద మాడిటోరియంలో ఉన్నదాన్ని తీసి ముద్దటేసుకున్నాడు. ముద్దటేసుకున్న దానికి సక్సెస్ కావడానికి హరీష్ రావు, తర్వాత చచ్చిపోయిన సుదర్శన్ రావు, ఈ రఘునందన్ రావు, వీళ్ళే మొత్తం ఫండ్ ప్రొవైడర్స్ అంతా. వీళ్ళతోని పార్టీ నడుచుకొచ్చింది. వచ్చినాక కూడా ఇప్పుడు ఒక ట్రక్కుకు నీ టైర్ ముఖ్యమా, కీ ముఖ్యమా, బ్యాటరీ ముఖ్యమా, ఇంజన్ ముఖ్యమా, ఫ్యూయల్ ముఖ్యమా, ఏది లేకుండా నడవదు. ఇలా వచ్చింది మేము తెచ్చినామని కాదు, ఇచ్చిన వాళ్ళు ఎవరు గొప్ప. బీఆర్ఎస్ అది కాంగ్రెస్ ఇచ్చింది, బీజేపీ ఇమ్మని చెప్పింది. ఎందుకు పెంట మాకు రావణ కాష్టం ఎన్ని రోజులన్న ఉద్దేశంలో పాపం చచ్చిపోయి సుష్మా స్వరాజ్ ఎక్కడో ఉంది. వీళ్ళు ముగ్గురు మహిళలు, ముగ్గురు అమ్మలు, ఎవరు మీరా కుమారు, సుష్మా స్వరాజు, సోనియా గాంధీ ఫస్ట్. వీళ్ళు ఏదో ఇవ్వాలనుకున్నారు, కంకణం కట్టుకున్నారు. అందరూ చాలామంది ఆమెకు ఏదో వీళ్ళు ఈయన అడగంగానే వాళ్ళు ఇస్తామన్న భావనలో పోలే. వాళ్ళకు కూడా చనిపోయిన జైపాల్ రెడ్డి పాత్ర ఉంది, ఈ కేశవరావు పాత్ర ఉంది, జయశంకర్, వీళ్ళందరూ మంచి వాళ్ళు, అందరూ మేధావులందరితో కలిసికట్టి ఒక సమిష్టి ప్రజా ఉద్యమంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ఉన్నది. అటువంటి దాన్ని వదిలిపెట్టేసి ఇవ్వాలని నేను ఇచ్చిన అంటే జాగిర్ ఎవరిది కాదు. కరప్షన్ గురించి అన్న దాని మీద, కరప్షన్ ప్రూవ్ అవుతా లేదా అన్న దాని మీద సిబిఐకి ఇచ్చినంత మాత్రాన అయ్యో అప్ప అది ఏదో అయిపోయింది పోయి తీసుకుపోయి అన్నది కాదు కదా. ఇక్కడ ఎంతసేపు వర్గ పోరాటము, ధనదాహము, అదే ఒకటి వీళ్ళు మాట్లాడుతూ కరప్షన్ గురించి దానికి ఒకటే చూసుకుందాం. బేరీజ్ పెడితే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం వెబ్సైట్లో దొరుకుతాయి. 2000 ఎలక్షన్ అఫిడేవిట్స్ 2001లో 2004లో ఏముంది, 9లో ఏముంది, 14లో ఏముంది, 18లో ఏముంది, 2024లో ఏముంది. వీళ్ళు ఒక్కొక్కరు అందరూ తీసిపెట్టి ఏ రకంగా పెరిగినాయి. కామన్ మ్యాన్ మీద దాంట్లో ఒక 25% పెరగాలి కదా. కరప్షన్ గురించి వాళ్ళు ఏదైతుందో ఒకసారి పదవీ వ్యామోహం వచ్చిన తర్వాత, అనుభవించిన తర్వాత అదిగా మళ్ళీ ఒక వ్యసనం తయారవుతుంది. జస్ట్ లైక్ డ్రగ్ అడిక్ట్ లాగానో, సిగరెట్ అడిక్ట్ లాగానో, డ్రింక్ అడిక్ట్ లాగానో ఈ రకంగా ఏదైతుందో పదవిలో ఎక్కువ పిచ్చిలెత్తుంది. ఆయన ఒక ఎంపీ చేసి వచ్చింది, ఆమె 5 ఏళ్ళు అన్న తండ్రి పుణ్యమే కదా, ఎమ్మెల్సీ ఇచ్చిండు, అయిపోయింది కదా, గమ్మున ఉండాల్సిందే కదా. కొద్ది రోజులు టైం బాగలేదన్నప్పుడు మనం సైలెంట్ ఉంటే సైలెంటే మొత్తం సమస్యలన్నిటికీ పరిష్కారం అవుతుంది. అక్కడ పక్కకు పెట్టేసి తీసుకొచ్చి బురదల్లి పార్టీకి పెద్ద డ్యామేజ్ ఇక్కడ ఎవరికో కాదు. ఇక్కడ నేనేమంటున్నా, కేసీఆర్ కుటుంబంలో చాలా పెద్ద సంఖ్య వాళ్ళది. 9 మంది అక్కయ్యలు, 3 అన్నదమ్ములు, 12 మంది.
విన్నారా? ఒక అన్న అంటే ఆయన దత్తతాన్ని ఉన్నాడు, వీళ్ళకి ఇంక వాళ్ళ పెద్ద ఆయన కొడుకుని దత్త తీసుకున్నాడు వీళ్ళ తండ్రి. వీళ్ళందరూ దాంట్లో వీళ్ళందరూ ఉన్నదాన్ని. వీళ్ళు ఎట్లా అంటే కేసీఆర్ అన్న దాని మీద నీకు తండ్రి ముఖ్యమా నీ స్వార్థం ముఖ్యమా? తండ్రి ముఖ్యం అనుకున్నప్పుడు కవిత సైలెంట్గా ఉండాలి. నీకేమైంది, ఇంకా వయసు ఉన్నది, నీకు ఇంకా ముందట భవిష్యత్తు ఉన్నది, అది నిజమో ఎప్పుడో తర్వాత వస్తుంది కదా. టైం బాగలేదు అనుకోవాలి, సైలెంట్గా ఉంటే నీకు సమస్య పరిష్కారం అవుతుంది. అది వదిలిపెట్టి అధికారమే ముఖ్యమో లేకపోతే పదవులే ముఖ్యం అనుకుంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి చేయాల్సిందే కదా. వాళ్ళు ఎట్లా ఇవ్వకముందు, ఎందుకంటే మనం వాళ్ళు పిలిచి ఇది చేస్తామనక ముందు తీసేయడం, రాజీనామా చేయడంతో చేసినంత ఏం సాధిస్తుందామే? ఇప్పుడు దాంతో నొరిగేదేమున్నది? ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మైనస్ చేసుకోవడం తప్ప ప్లస్ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్కే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది ఆమె వ్యవహారంతో. అంతేగాని మిగతా పార్టీలకు ఏముండదు. కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళదే పెద్ద కప్పలు తక్కడి, ఎండ్రికాయల కొంపది. ఒక ఎండ్రికాయ తుండి ఇంకో ఎండ్రికాయ గుంస్తుంది. కాంగ్రెస్ అంతా ఇది ఈజీ కాదు. అందులో ఉన్నంత స్వాతంత్రం ఎక్కడున్నది? ఇది ఒకటి. ఇంకొకటి, కరప్షన్ గురించి మాట్లాడేటప్పుడు కవిత నిన్న రాలే, మొదటికెళ్ళి ఉన్నది కదా, ఆమెకు అప్పుడు కనిపించలేదా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు అని ప్రజలు అడుగుతారు కదా. ప్రజలకు అర్థం కదా. గుడ్డోళ్ళు ఎవరు, చాలా మేధావులు ఉన్నారు. ఇవాళ రేపు ఏం చదువుకున్నాడు, ఆదిలాబాద్ అడవులు ఉన్నాను కూడా ఆ మాత్రం లోకజ్ఞానం ఉన్నది, రాజకీయం ఏం ఉన్నది, ప్రతి ఒక్కటి పట్టించుకునే పరిస్థితికి వచ్చిండు. బికాజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఇవి సోషల్ మీడియా వచ్చిన తర్వాత, మీ టీవీలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనే చూస్తారు. అందుకోసము ఇక్కడ కవిత ఏదైతే ఉందో ఓపిక పట్టాల్సిన పరిస్థితి ఉండే. ఈమె జాగృతి అన్న చాలామంది పార్టీలు వచ్చాయి, చాలా పార్టీలు మునిగిపోయినాయి ఉన్నాయి. ఈమె పెట్టుకొని ఒరగబెట్టి ఏమో చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్రలో ఇదివరకు మహిళా ముఖ్యమంత్రి కాలే, కేరళలో మహిళా ముఖ్యమంత్రి కాలే, కర్ణాటకలో మహిళా ముఖ్యమంత్రి కాలే, ఏపీలో మహిళా ముఖ్యమంత్రి కాలే, తెలంగాణలో మహిళా ముఖ్యమంత్రి కాలే, హర్యానాలో మహిళా ముఖ్యమంత్రి కాలే. ఇక్కడ వీళ్ళకు అంతకుముందు షీలా దీక్షిత్ ఉన్నది. ఇక్కడ ఢిల్లీలో వచ్చిండ్రు. తర్వాత ఏదైతుందో తమిళనాడు, ఢిల్లీ, తర్వాత రాజస్థాన్, జయలలిత లేదా? అరే ఇక్కడ జయలలిత. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తర్వాత మన అందరికంటే రాజస్థాన్లో వసుంధర రాజేష్ ఉండే ఉన్నది. అందరికంటే ముందు నందిని శతపథి. మీరు ఎవరు పుట్టకముందు నందిని శతపథి కాంగ్రెస్కి వెళ్ళి చీఫ్ మినిస్టర్ ఆమె. అట్లా అందుకోసం ఇక్కడ ఏదైతుందో పాపం కవిత ఏదైతుందో ఆమెకు, నాకు భవిష్యత్తు తెలిసిన కాడికి ఆమెకు ప్రతి మనిషికి ఆడ మగ ఎవరైనా సరే శని మార్గదశ ఏదైతుందో అష్టమతైన అర్ధాష్టమ నెత్తి మీద ఉన్నప్పుడు ఇటువంటి బుద్ధులు పుడతాయి. అది కాకపోతే అది వీళ్ళతో పాటు అవతలకు డ్యామేజ్ జరిగేది ఉంటే జరుగుతుంది అట్లా. సో జితేందర్ గారు, సరే కవిత గారు ఏం చేస్తారు, భవిష్యత్ ఏంటి అనేది ఆవిడే స్వయంగా చెప్పేవరకు ఎవరికి తెలియదు కాబట్టి దాని మీద కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కానీ పెడితే ఏంటి పరిస్థితి అనేది ఇప్పటివరకు రామ్ గోపాల్ గారు చెప్పారు. బట్ ఆవిడ ఆలోచన ఏంటి, ఎలా ఉంటుంది, అండ్ ఎస్పెషల్లీ ఇవాళ జాగృతికి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టు కొంతమంది నాయకులు బయటకు వచ్చి ఆవిడని విమర్శిస్తున్నారు.